వార్ టు రివ్యూ సినిమాలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిందంటే యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఓకే. సినిమాని ఏ దృష్టితో చూడొద్దంటే ఎన్టీఆర్ ఎక్కువనా, హృతిక్ రోషన్ ఎక్కువనా అనేది చూడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కథ కొద్దిగా ఇంకాస్త ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందరికీ రోల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల కొద్దిగా అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఓకే. సో ఇది పర్ఫెక్ట్ మీల్ అనలేం, అలా అని తీసి పడేసేది కాదు. ఓకే, నేనైతే 10కి 7 పాయింట్స్ ఇస్తాను. సినిమా బాగుంది, వన్ టైం వాచబుల్ అని కాదు, మంచిగా టైంపాస్ కోసం బాగా చూసేయచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్ జబర్దస్త్ ఉంది, హృతిక్ రోషన్ యాక్టింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇక మీరు వేరే వాళ్ళ రోల్స్ బాగానే చేసిరు. టెక్నికల్ వాల్యూస్ అయితే గట్టిగానే ఉన్నాయి. కొన్ని చోట్ల తెలిసిపోతుంది. ఎట్లా అంటే హై బడ్జెట్ కదా, ఇంత కొన్ని సీన్స్ ఏదేమైనా సరే కానీ సినిమా అయితే పర్లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మన తెలుగు ఆడియన్స్ రేంజ్లో పెట్టుకొని పోతే అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతుండొచ్చు. ట్విస్ట్లు కొన్ని బాగున్నాయి. క్లైమాక్స్లో ఒక దగ్గర అరే ఇలా చేశారేంటి అని అనిపిస్తుంది. అది మళ్ళీ కాస్త మొత్తం సినిమా ఎండింగ్కి వచ్చేసరికి అమ్మయ్య అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో అది అక్కడికే ఆపుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండేది చూసే ప్రేక్షకులకి. అంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకునే వాళ్ళు కాదు. దాన్ని ఇంకొంచెం పొడిగించడం ద్వారా ఎక్సలెంట్, మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వార్ 3 అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, చిన్న అనౌన్స్మెంట్ ఆల్ఫా అని. చూద్దాం వార్ 3 ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. బట్ ఓవరాల్గా సినిమా అయితే ఓకే, చూడొచ్చు. ఫ్యామిలీ తోటి చూడొచ్చు. అంటే ఒక సీను హీరోయిన్ది మొత్తం కొద్దిగా డ్రెస్ అది కాస్త ఇబ్బంది పెడుతుంది, అది తప్ప రిమైనింగ్ ఏవి కూడా ఇబ్బంది ఏం లేదు, అంత యాక్షనే, ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక్క సాంగ్ మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వీకెండ్కి వెళ్ళొచ్చు అంటే మంచిగా వెళ్ళొచ్చు. ఓకే అండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.